చూడండి మంచి మంచి కట్టుబాట్లు. ఓ Nothing beats a Jet2 holiday. And right now, you can save per person. That's £200 off for a family of 4. అందరు మరి మగవాళ్ళంతా వెళ్ళి సిట్టింగ్ చేసుకుంటారు. ఆడవాళ్ళు కూర్చోకూడదా? ఆడవాళ్ళకి ఎంత? ఆడవాళ్ళు డబ్బులు చంపాయిరా? ఆడవాళ్ళు ఇంట్లో పని చేయరా? ఎప్పుడా అంతేనా? మీరు అస్సలు తగ్గదు, చంపి డోర్ డెలివరీ చేసేయాలి అంతే. నాకేం తెలీదు. జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మటర్ చేయాలి లేదా పాలు తాగాలి. ఈ జనాన్ని అప్పుడప్పుడు మటర్ దానికి దీనికి ఏ సంబంధం? పర్ఫెక్ట్ సింగ్. పిలవండి ఎడిటర్ ని, పిలవండి, ఆస్కార్ ఇచ్చేయాలి. వై మై ఫ్రెండ్ ఈజ్ స్టిల్ సింగిల్. ఆయన చూడండి, చూస్తుంటే ఒకే డైలాగ్ గుర్తొస్తుంది, మన ఫ్లాష్ మ్యాన్ ది. చాలా తప్పది. ప్రకాష్ అన్న నన్ను ఎందుకు ఇరికించారమ్మా? డాడీ నన్ను ఇక్కడికి బలవంతంగా ఎవరు తీసుకురాలేదు. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసి. ప్లీజ్ మమ్మల్ని వెతక్కండి, వెతికినా మేము దొరకము. అండ్ మేము ఇంత దూరం రావడానికి హెల్ప్ చేసిన ప్రకాష్ అన్నకి చాలా థ్యాంక్ యూ అన్నయ్య. అది ఏది ఏదో స్పాన్సర్ కి చెప్పినట్టు థ్యాంక్స్ అండి స్పాన్సర్ చేసినందుకు. అయిపోయింది, ప్రకాశ్ అన్న పని అయిపోయింది. ప్రకాశ్ అన్న ఏమన్నా తోపేమో, ఏం చేయలేరానేమో, లేదంటే కావాలని నిరికిచ్చారా? అక్కడ ఎలా పెట్టావురా? మెట్ల మధ్యలో వాష్రూమ్ పెట్టిండు ఎవడు? అంటే ఏం కాన్సెప్ట్ ఇది? ఫర్ వాట్? నీకు అర్జెంట్ గా స్టేర్స్ మీద వెళ్ళేటప్పుడే వచ్చేస్తే ఇంటి వరకు వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడే కూర్చోయి, అక్కడే కూర్చుండిపో. బ్రో అట్లా అంటే దగ్గర రాను కూడా రాదు. అట్నుంచి ఎవడొస్తాడని ఇట్నుంచి ఎవడొస్తాడని టెన్షనే ఉంటుంది. నేను చాలా డీప్ గా ఆలోచిస్తున్నా. ఇంజనీర్లకి ఎవడు అప్రూవల్ ఇచ్చింది? అయ్యో ఏంటండి మీరు నన్ను విల్లన్ని చేస్తున్నారు. తన ఫోన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఎందుకు? ఫ్రిడ్జ్ లోనే ఎందుకు పెట్టాడు ఫోన్? ఎందుకంటే ఆ అబ్బాయి ఫోన్ లో నా హాట్ ఫోటోస్ ఉందా. గుద్దు నేను కూడా ఏదో ఒకటి గుద్దాలని ఉంది కానీ నాకే డబ్బులు లాస్. పిల్ల అన్నాను, అదేం తిట్టు కాదు. మా ఊళ్ళో కుర్రోళ్ళు పొగరమూతి పిల్లని క్యూట్ గా మీసాల పిల్ల అని పిలుస్తారు. చికిరి అంటే సార్ వాళ్ళ ఊళ్ళో ఆడపిల్లల్ని ముద్దుగా ప్రేమగా అందంగా చికిరి అని పిలుస్తూ ఉంటారు సార్. అంటే ఈ రెండు ఎక్స్ప్లెనేషన్లు బాగున్నాయి. లాస్ట్ ఎక్స్ప్లెనేషన్ బోసుడీకే అంటే అదా తెలియక నేను మా ఫ్రెండ్ గాని చాలా సార్లు తిట్టేశాను. ఆయన అంత క్లియర్ గా ఏమో ఫ్రెండ్స్. ಮೀನಲ್ಲಿ ಮೊಟ್ಟೆ ಕೂಡ ಉಂಟು ನೋಡಿ, ಎಷ್ಟು ಚಿಕ್ಕ ಮೊಟ್ಟೆ. ನನಗೆ ಮೊಟ್ಟೆ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. ఎవరిష్టం వాళ్ళది, మనమేం అనుకోడు. అమ్మా బంగారు తల్లి, మీరు బయటికి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. వరద వాడిని ఆపమనరా. ఏ భాష అది? తాయి మేబీ. ఉజ్వల వాళ్ళ ఫౌంటైన్ ని చూసి పాట పొంగుకొచ్చింది కానీ తప్పుగా పొంగుకొచ్చింది. ఓ ఆయన అడిగిన హెయిర్ ఫాల్ గురించి. గుండుగా బ్రో వచ్చేసాడు. చిన్నప్పుడు స్కూల్లో పింపుల్స్ రాకుండా ఉన్నారంటే ఏం చేయాలి? ఎవరైనా చెప్పారు నీకు? తెలుసు, హెయిర్ ఫాల్ కూడా అదే చేసే. మరి ఆయన్ని అట్లాంటి క్వశ్చన్ అడిగారు. ఆయన ఒక మాట అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, అది వేసుకోవాల్సింది. మీరు అలగకండి సార్. సీరియస్ మ్యాటర్ సార్. లేదు సార్, రండి చెప్పండి, మీరు అడుగుతున్నారు.
అడుగు నీ ఇష్టం ఏది అడుగు అడుగు కాఫీ కావాలి ఓ సార్ చెప్పండి వస్తలే భయ్యా, నేను ఇంకా సీరియస్ అనుకొని చూస్తుంటే భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య. భర్తను చంపి డోర్ డెలివరీ చేసింది భార్య. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. భర్తను చంపడమే కాదు, ఏకంగా భర్త మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసింది భార్య. ఎవరింటికి? పల్నాడులో చంపి మృతదేహాన్ని నంద్యాలలో పడేసిన వైనానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏడుపు వస్తుంది. మేము ప్రాబ్లం ఉంటే చెప్పుకోవాలి కానీ చంపడం అనుకోవడం ఏంటండి? ఎడిపోతుందండి ఈ సమాజం. ఏంటండి ఇలా తయారవుతున్నారు అందరూ? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఒక తెలుగు సినిమా కూడా తీసుకొచ్చా. ఏది కరెక్టే కదరా, ఆది పురుష్ ప్లే చేద్దాం. అందులో దేవుడు చేస్తే దయ్యాలు భయపడతాయి. అప్పటికి భయపడకపోతాయి. ఆ సినిమాలో డైలాగులు విని చనిపోతాయి. ఆది పురుష్ చూడటం కంటే పడుకోవటం మేలు. అరే నేను థియేటర్ లో వండుకున్నా కూడా. బెస్ట్ ఐడియా. మీకు కావాల్సింది మీరు చేసుకోండి, నేను వెళ్ళి పడుకుంటాను. మావా ఒక నేను థియేటర్లో వండుకున్నా కూడా. అంతే అంతే, మీకు జోక్లు వేసుకోవడానికి నవ్వుకోవడానికి తెలుగు సినిమాలు కావాలి. నేను దేనికి షాక్ అవుతున్నానో తెలుసా? నా పెళ్ళానికి పిల్లలు పుట్టకపోతే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి నేను కనిపెడతాను అని చెప్పిందంట. నా పెళ్ళానికి ఈవిడ నా ఎక్స్ అన్న సంగతి తెలీదు. ఎళ్ళు తమ్ముడు అవతలకు, నువ్వు అవాక్కవాలి కాసేపు. నేను సేమ్ నేను చూసేటప్పుడు నా ఎక్స్ప్రెషన్ కూడా ఇదే. సేమ్ మా ఎక్స్ప్రెషన్ కూడా అదే. ఏం చెప్పిండు అన్న అసలు? నేను ఇంకోసారి ఇందలుచుకోలేదు. అలా కాదు రప్పించాడా? ఇప్పుడు ఈ మాత్రం దానికి డ్రమ్ములు కుక్కర్లు ఎందుకండి? ఏం చేశారు? ఓ ఆస్కార్ యాక్టింగ్. వాడు మళ్ళీ కట్టాలని ట్రై చేస్తుంటే స్టార్టెడ్. ఓ పక్క యాక్టింగ్ భయ్యా. మనోడు షాక్ అయితే అయ్యావులే భయ్యా, బతికైతే ఉన్నావు కదా, రెండో పెళ్లి చేసుకోవచ్చు. డీలక్స్ లో ఫ్రీ ఇవ్వను. మనుగూరు నుంచి ఖమ్మం వెళ్తున్న బస్సులో ఈ గొడవ జరిగింది. అయితే డీలక్స్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం లేకపోవడంతో ఫ్రీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించాడు కండక్టర్. దాంతో రోడ్డుపై బస్సుకు అడ్డంగా పడుకుని ఆందోళనకు దిగింది. వేరే బస్సు ఎక్కొచ్చు కదమ్మా, అదే బస్సులో ఎక్కలా? మహిళను అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. ఎందుకు ఇలా భర్తని చంపి డోర్ డెలివరీ చేయడం, మళ్ళీ ఇలా న్యూసెన్స్ చేయడం? మొగోళ్ళు తక్కువైపోతున్నారు, ఆడోళ్ళు ఎక్కువ అవుతున్నారు. నమస్కారం. చాలా ఆ క్యారెక్టర్ కి కంప్లీట్ గా ఒక బ్రాడ్. ఏం సినిమా ఏంది ఇది? రిలీజ్ ఆన్ 12 డిసెంబర్ రిలీజ్ అయిపోయింది భయ్, కూడా లేదు. ఇంకో సినిమా కన్మర్గ్ అయిపోయింది. డోంట్ వాచ్ ఇన్ 2x. ఈ సాంగ్ థియేటర్ లో చూసి నెక్స్ట్ సెకండ్ బైక్ తీసుకొని మింగేసా బ్రో. పాట ఇది ఇదేం పాట? ఏం సినిమా ఇది అసలు? స్టెప్ కూడా భలే ఉంది. ఏం భయ్ ఇది? ఏ సినిమా పాట ఇది? ఇంకో సినిమా కన్మర్ అయిపోయింది అనుకోవచ్చా? సారీ దట్ వన్ యాడ్ ఇన్ రీల్స్. ఇక్కడ ఆస్ట్రాలజీ మీద నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు వచ్చిందో రాలేదు తెలియదు, నాకైతే చాలా సార్లు వచ్చింది. వాళ్ళు తెలుగు వాళ్ళు కాదని ఈజీగా అర్థమైపోతుంది. యాడ్లు ఇప్పిస్తారు మళ్ళీ వాళ్ళతో, అది కూడా తెలుగులో ఇప్పిస్తారు. డబ్బింగ్ అని చెప్పించుకోవచ్చు కదా. మీ సేవ కాదక్క మీషో. మా ఆయన మీ సేవలో ఇది ఆర్డర్ పెట్టాడు. ఒళ్ళు నొప్పులు తగ్గుతాయా? మీ సేవ ఇది ఒకసారి చూడండి, దాని మీద నిలబడుకో అన్నాడు. పర్లేదమ్మా, అలా మాట్లాడుతుంటుంది, ఏదో రోజు వచ్చేస్తుంది. ఏమాత్రం ఉంటుందిరా బండి? బండి మచ్చా సెంట్రల్ గవర్నమెంట్ మచ్చా మన కమరా. ఏమాత్రం ఉంటుంది చెప్పు బే. ఓ 3 కోట్లు ఉంటుంది మచ్చా. పోయా ఆ బండి వాడు కొనుక్కొని రావా. ట్రైన్ కి లిఫ్ట్ అడుగుతుండు మనోడు. ట్రైన్ ని లిఫ్ట్ అడిగి మళ్ళీ అదే బండి కొనుక్కు రావాలంట. చాలా బాగుంది సార్. యాడ దొరికింది సంతరా ఇదే? తాత ఫీల్ అయ్యాడు. అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్. సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్. క్రిస్మస్ తాతాన్ని స్టార్ట్ చేసింది నేనే. బ్యాడ్ బిహేవియర్ సార్. లాస్ట్ టైం మీరు అలాగే అన్నారు, దాన్నే పట్టుకు అందరూ ట్రాల్ చేస్తున్నారు. అంటే మేము అనలేమా మిమ్మల్ని? ఓ ఫ్లాప్ డైరెక్టర్, ఓ ఫ్లాప్ హీరో, ఫ్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా? దాన్ని బట్టి అందరూ ట్రాల్ పర్సనల్ గా తీసుకున్నాడు. మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి.
చచ్చా వద్దు సార్. సార్ ఎందుకు సార్ ఇప్పుడు అన్నసరిగా ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు జారారు దాన్ని బట్టి ట్రాల్ తాత తాత ఇటు నుంచే స్టార్ట్ అయింది మాట మాట్లాడుతున్నారు. క్రిస్మస్ తాత. థింగ్ లైక్ దట్ సార్. అలగకండి సార్. వద్దు సార్, మనం వాళ్ళని వాపస్ ట్రోల్ చేద్దాం మీరు నేను కలిసి. ఫీల్ అయ్యలే కానీ నిజంగానే మీరు అందరూ నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో. బిర్యానీ తీసుకొని తింటున్నా మంచిగా, బయట వాన పడుతుంది, గరం గరం బిర్యానీ తీసుకొని తింటున్నా. ఇంకా సగం ప్యాకెట్ ఉన్నది. ఈ అమ్మ దరిద్రం ఏదో కానీ ఇప్పుడే బాత్రూమ్. అది యూనివర్సల్ ప్రాబ్లం భయ, నిజంగా యూనివర్సల్ ప్రాబ్లం. అది వెళ్ళొచ్చాక తినొచ్చు కానీ ఆ ఫీల్ ఉండదు. తినేటప్పుడే బాగా ఇష్టపడి తినేటప్పుడే వస్తుంటది. వెళ్లే ముందు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేసి వెళ్ళండి. అండ్ మీ ఫేవరెట్ మీమ్ ఏదో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఫన్నీ మీమ్స్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.